హలో ఎవ్రీవన్, వంకాయ ప్రియులకేనండి ఈ కర్రీ గ్రీన్ బ్రింజల్ మసాలా చాలా బాగుంటుంది. మసాలా అన్నాను కదా అని చెప్పేసి మసాలాలు తెగ ఉంటాయేమో అనుకుంటున్నారేమో, అస్సలు ఉండవని. చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నం మొత్తం ఈ ఒక్క కర్రీతోనే తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట. ముందుగా వంకాయల్ని 4 చీలికలుగా చేసుకోవాలి. చిన్న వంకాయలు అంటే కనుక ట్రై చేయండి, అవి చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకొని నల్లబడకుండా ఉంటాయి కదా, అందుకనమాట. తర్వాత మనం దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిరకాయలు వేసేసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇందులో కారం వాడం. ఓకేనా? సో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర అండి, ఇది మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక కట్ట మొత్తం వేసేసుకోండి. వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసి ఇంకొకసారి మిక్సీ చేసుకోండి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా వంకాయలను బాగా వేయించుకోవాలండి, దగ్గరుండి మాడిపోకుండా బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన వంకాయలు అన్నిటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, కొత్తిమీర మసాలా, అది కూడా అందులో వేసి చిన్న మంట మీద ఉప్పు పసుపు వేసి దోరగా పచ్చివాసన పోయేలాగా ఆయిల్ తేరేటట్టు బాగా వేయించుకోవాలండి. ఈ వేయించడంలోనే ఈ కర్రీ కాదు ఏ కర్రీ టేస్ట్ అయినా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత మనం వేయించుకున్న వంకాయలు కూడా మసాలాలో వేసేసి మసాలా మొత్తం వంకాయకి పట్టిన తర్వాత కొంచెం మాత్రం వాటర్ వేసుకోండి. ఆల్రెడీ ఉడికిన వంకాయలు కదా, వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం ఉంచేస్తే కనుక వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.